హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్వీట్ అయితే తయారు చేసుకోబోతున్నాం. అది కూడా బ్రెడ్ పాలతో అనమాట. అసలు ఇది ఒక్కసారి టేస్ట్ చూసారు అంటే అస్సలు ఆగలేరు అనమాట. చేసిన మొత్తం కూడా మీరే తినేస్తారు, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంత టేస్టీగా ఉండే ఈ స్వీట్ డిసర్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి ఈ ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాం. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. బ్రెడ్ ముక్కలు ఇప్పుడు మనమైతే ఒక 4 అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు వీటిని మనం అది కూడా చిన్న పీసెస్ గా ఒక 4 కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్క బ్రెడ్ 4 పీసెస్ గా అయ్యేటట్టు కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసేసుకుంటే 1 by 1 మనకి పీసెస్ గా వచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారా, ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. కడాయి పెట్టుకొని మనమైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అయితే మనం నెయ్యి అయితే వేస్తున్నాం. ఈ నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వేడెక్కిన తర్వాత బ్రెడ్ ముక్కలు అనేది దీంట్లో వేసేసుకోవాలి. ఒక 4-5 పీసెస్ గా వేసుకొని వీటిని గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. గ్యాస్ అనేది మీడియం లో పెట్టుకొని ఇలా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే చాలు, మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. నా ఫేవరెట్ అయిపోయింది ఈ స్వీట్ అనేది. చాలా చాలా బాగుంటది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఈ ప్రాసెస్ చూసి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్ కూడా అన్నమాట. పాలు బ్రెడ్ ఉంటే చాలు, మనకి 10 నిమిషాలలో ఇది తయారు చేసేసుకోవచ్చు. చాలా మందికి కూడా ఇది ఫేవరెట్ అయిపోతుంది అనమాట. ఇది ఒక్కసారి టేస్ట్ చేశారంటే చాలు. చూస్తున్నారు కదా, గ్యాస్ అనేది మీడియం లో పెట్టుకొని ఇది మంచిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత మనం ప్లేట్ లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక 1/2 లీటర్ పాలైతే ఈ ప్యాన్ లోకి అయితే పోసేసుకుంటున్నాం. ఒక 1/2 కప్పు కూడా సపరేట్ గా తీసాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు దీంట్లోకి కస్టర్డ్ పౌడర్ అయితే 2 స్పూన్లు వేసుకొని 1/2 కప్పు పాలు పోసుకొని ఇవి ఉండలు లేకుండా పాలల్లో కలిసేంత వరకు బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్ లో. చూస్తున్నారు కదా, పాలు కూడా ఒక 2-3 నిమిషాలు ఇలాగా బాగా మరిగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు అనేది దీంట్లో వేసేసుకోవాలి. అలా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లోకి పంచదార కూడా ఒక 1/2 కప్పు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇది కూడా వేసేసుకుంటూ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. దాని తర్వాత ఒక 5 నిమిషాలు అయితే ఈ పాలని బాయిల్ చేసుకోవాలి, చిక్కగా వచ్చేంత వరకు కూడా. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 3 నిమిషాలు అయితే ఆరనివ్వాలి. 3 నిమిషాల తర్వాత పాలు ఆరిపోయిన తర్వాత ఇలా మనం బౌల్లోకి అయితే పోసేసుకోవాలన్నమాట. ఇలా పోసేసుకున్న తర్వాత వేయించుకున్న బ్రెడ్ ముక్కల్ని ఈ పాలల్లో డిప్ చేసేసుకోవాలి. ఇలా 1 by 1 ఇలా బ్రెడ్ ముక్కలు పెట్టేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి స్పూన్ తో కూడా బ్రెడ్ ముక్కల్ని అలా పాలల్లో డిప్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోండి. మనమైతే ఇక్కడ బాదం, జీడిపప్పు, పిస్తా, వాటర్ మిలన్ సీడ్స్ అలానే టూటీ ఫ్రూటీ 2 కలర్స్ అయితే వేస్తున్నాము, రెడ్, గ్రీన్. ఇప్పుడు దీనిపైన అది కూడా చాక్లెట్ క్రీమ్ అయితే వేస్తున్నాము. ఇలా పైన వేస్తే చాలా బాగుంటది అనమాట. చూసారు కదా, అన్ని రెడీగా ఉంటే 10 నిమిషాలలో మనకి ఈ బ్రెడ్ పాలతో ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. నోట్లో పెట్టుకోగానే కమ్మగా చాలా 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 బాగుంటది అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్.